ఒంటరి బ్రతికేమిట్రా? నువ్వు మాత్రం ఎలా ఉండగలుగుతున్నావో గాని నేనెంత కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. ఏమిటి బాబు? కంట్లో పూసి పడింది. అయ్యి నా చేతులు ఎరిగిపోను. మంచి ఉద్యోగంలో ఉన్న భర్త, రత్నాలు లాంటి 2 పిల్లలు, నాకంటే అదృష్టవంతులు ఎవరున్నారులే అని మురిసిపోయేదాన్ని. ఇంటికి పెద్ద కొడుకువే ఇలా దూరం అవుతావని నేను అనుకోలేదురా. ఇంత దగ్గరగా ఉంటే దూరం అయిపోయానంటావేంటమ్మా? చాలే ఊరుకోరా, ఇలాంటి కబుర్లకేం తక్కువ లేదు. అబ్బో ఏంటమ్మా ఇవన్నీ నువ్వు మరీ చిన్నపిల్లని చేసి. తొడుక్కునే గుడ్డల కొలతలు మారినంత మాత్రాన అడ్డాల్లో లాలించిన రోజులు ఏ తల్లి మర్చిపోతురా. అమ్మా అని పిలిచినప్పుడల్లా మొదటిసారి బోసినోటితో అమ్మా అని పిలిచిన ఆ పిలిపే వినిపిస్తుంది. నువ్వెంత గొప్పవాడివైనా నాకు మాత్రం చంటాడివే. దీవించమ్మా. బాబు, వచ్చే పుట్టినరోజు నాటికి నీతో పాటు నా కోడల్ని మనవణ్ణి కూడా దీవించాలి. అమ్మో చాలా పెద్ద కోరిక కోరు. అమ్మా టైగర్ డాడీ లేచుంటారేమో. ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవే, ఎక్కడికి వెళ్ళావు? గుడికి. ఇది అబద్ధం చెప్పినందుకు. నాకు సంబంధించిన ఎవరైనా సరే అబద్ధం చెప్తే నేను సహించను. గుడికి వెళ్లే వాళ్ళు ఎవరు నువ్వెక్కడికి వెళ్ళావో నాకు బాగా తెలుసు. ఈ రోజు ఆగస్టు 22 నీ పెద్ద కొడుకు పుట్టినరోజు. ఆ వేడుకలు జరిపించుకొస్తున్నావు, అవునా? అవును. ఇడియట్, ఎన్నిసార్లు చెప్పాను నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని? చాలా సార్లు చెప్పారు. మరి మరి ఎందుకు వెళ్ళావు అక్కడికి? మీరే గనక వాణ్ణి 9 నెలలు మోసి కని ఉంటే ఎందుకెళ్ళానో అర్థమై ఉండేదండి. ఏమే, నీకున్నది 2 కొడుకులు కావచ్చు, కానీ నాకు మిగిలింది ఒక్కడే ఒక్కడు. ఓన్లీ వన్. దట్ ఈస్ యువరాజ్, సన్ ఆఫ్ ఎస్పీ చక్రవర్తి. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొస్తాడు, పోలీస్ ఆఫీసర్ నా పేరు నిలబెడతాడు. వీడెవడో మొండిగడ్డలా ఉన్నాడే. ఇదెలా ఉంది? ఏ1 భాను ద గ్రేట్ అంటే మాటలా? అప్పుడే ఏమైంది? ఇప్పుడు జరగబోయి చూడు. ఇదెలా ఉంది? వండర్ఫుల్. మనం ఎవరినైనా ఓవర్టేక్ చేయగలం, కానీ మనల్ని దాటి ఎవ్వరూ ముందుకు వెళ్ళకూడదు. నిజంగా హీరోలా ఉన్నాడే. బండి మీదేనా అండి? తెల్ల సీట్ గారు వచ్చి ధడేలు గుద్దేసి వెళ్ళిపోయిందండి. అందులో అందరూ ఆడపిల్లలేనండి. ఏదో కవర్ కూడా పెట్టి వెళ్ళిపోయారండి. చేసిన తప్పుకు శిక్ష, రిపేర్ ఖర్చుకు బ్లాంక్ చెక్. 4-5 రోజుల్లో మా ఎడిటర్స్ తో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే సార్. హాయ్ డాడ్. పాపా జస్ట్ ఎ మినిట్. ఓకే రాయ్, విల్ మీట్ అగైన్. థాంక్యూ వెరీ మచ్. నమస్తే. ఏమి డాడీ? పాపా మనకెంత ఆస్తుందో నీకు తెలుసా?
తెలీదు డాడీ. మేనేజర్ని అడిగి ఇప్పుడే చెప్తాను. 1 minute. నో జోక్స్. చెప్పేది విను. మనకి చాలా ఆస్తుంది, కానీ సంపద సముద్రం కాదమ్మా తరిగిపోకుండా ఉండడానికి. ఏవి డాడీ ఎప్పుడు లేదా మాటలు? అవసరం వచ్చింది గనకే మాట్లాడుతున్నాను. ఇందాక బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు. 2 లక్షలకు నువ్వు సంతకం చేసి ఇచ్చిన చెక్కు పాస్ చేయమంటారా వద్దా అని. డాడీ హియర్ మీ ఫస్ట్. పాస్ చేయొద్దని చెప్పడం చాలా తేలిక, బట్ నా కూతురు చెక్కు పాస్ కాలేదంటే నీ ప్రెస్టేజ్ తో పాటు నా ప్రెస్టేజ్ పోయినట్టే లెక్క. అందుకే పాస్ చేయమని చెప్పాను. అది కాదు డాడీ. నో ఎక్స్ప్లెనేషన్స్. 2 లక్షల రూపాయలు నీకు అవసరం కావడానికి కారణం ఏమిటో ఎంత ఆలోచించినా ఈ తెలివి తక్కువ బుర్రకు తోచలేదు. కానీ పాప, ఒక్క విషయం గుర్తుంచుకో. హద్దు మీరి ఖర్చు పెట్టడం సహించగలను, హద్దు మీరి ప్రవర్తిస్తే మాత్రం క్షమించను. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Can we sit here? Sure. Thank you. కొంతమంది పైకి జెంటిల్మెన్ లా కనపడతారు, కానీ చేసేవన్నీ ఫ్రాడ్ పనులే. కోటు బూటు వేసుకున్నంత మాత్రాన సంస్కారం రాదు, అది పుట్టుకతో రావాలి. అడ్డమైన వాళ్ళు ఈ రోజుల్లో 5 స్టార్ హోటల్స్ కి తగుదనమ్మంటూ వచ్చి తగలెడుతున్నారు. కర్మ. ఏవి బ్యాండ్ స్టార్ట్ అయింది, డాన్స్ చేద్దారా? అవి ఎక్స్క్యూజ్ మీ, షెల్ వి డాన్స్? సారీ. నీకు అసలు బుద్ధి లేదు. ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదో కూడా తెలీదు. డాన్స్ అంటే గాడిదల గుర్రాలు చేసేది కాదు. పద. Frank, please stop it. Stupid, bloody fool, idiot, cheat. వాడికి అసలు బుద్ధి లేదు, సంస్కారం లేదు. వాడంతా చూడకపోతే నా పేరు భానువే కాదు. మేనర్లెస్ బ్రూట్, ఫూల్. ఈ డిక్షనరీలో ఇంకా చాలా ఇంగ్లీష్ తిట్టున్నాయి, అవి కూడా పూర్తి చేసే. అందులో డిసిప్లిన్ అన్న మాట కూడా ఒకటి ఉంది. దానికి అర్థం ఏమిటో ఒకసారి చదువు పాప. మర్చిపోయినట్టున్నావు. డాడీ, ఇప్పుడు నువ్వు తిట్టిన తిట్లన్నీ నువ్వు బ్లాంక్ చెక్ ఇచ్చిన అబ్బాయి గురించే కదూ? అవును. ఇడియట్. మోటార్ సైకిల్ రిపేర్ కోసం బ్లాంక్ చెక్ ఇస్తే అంత డబ్బు డ్రా చేస్తాడా? చీట్. మరి ఆ చెక్కు మీద అతనికి ఎంత ఇవ్వాలనుకున్నావో అంతే రాసివచ్చుగా. బ్లాంక్ చెక్ ఎందుకు ఇచ్చావు? మా డాడీ కోటీశ్వరుడు, డబ్బు నాకో లెక్క అన్న అహంకారం కదూ పాపా? ఏమి డాడీ మీరు కూడాను ఆ డర్టీ ఫిల్లోని సపోర్ట్ చేస్తున్నారు? పాపా, ఇప్పటికే అతను చాలా తిట్లు తిట్టావు. తొందరపడి నోటుకొచ్చినట్టు మాట్లాడకు. ఇక అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటావా? మంచితనం, మంచి బుద్ధి ఎక్కడున్నా వాటిని ఇష్టపడడం నా వీక్నెస్ అమ్మా. ఏమిటి అతను మంచితనం? అతని గురించి ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నారేమిటి? తెలిసినట్టు కాదు, బాగా తెలియబట్టే మాట్లాడుతున్నాను. డాడీ, ఎస్, ఉదయం అతను మన ఇంటికి వచ్చాడు. నీ అకౌంట్ లో డ్రా చేసిన 2 లక్షలు పైసా చెక్కు చెదరకుండా తెచ్చిచ్చాడు. వాట్? ఎస్ పాపా, అతను 2 లక్షలు తిరిగిచ్చినందుకు కాదమ్మా నా ఆనందం, అంతకంటే ఎంతో విలువైన విషయం చెప్పాడు. అతను చెప్పింది ఏమిటో తెలుసా? ఆడపిల్లని ఎలా పెంచకూడదో చెప్పాడు. క్రమశిక్షణ అనే మాట గుర్తు చేసి అందులో ప్రతి అక్షరానికి అర్థం వివరించి చెప్పాడమ్మా. వయస్సులో చిన్నవాడైనా ఐ అప్రిషియేట్ హిమ్. హడావుడి పెళ్ళికొడుకు అన్ని అడ్డంకుల్లాగే ఎప్పుడు లేని ఈ కారు ఈ పెంట ఏంటి? ఏమయ్యా త్వరగా బాగుసేయ్. గురు, బాగా చదువుకుందా? చదువుకున్న పిల్లని ఎప్పుడు ఇది చేయలేదు గురు, కంగారు వచ్చేస్తుంది గురు. నోరు మీరా, చదువుకుంది ఒక రుచిను చదువుకోంది ఒక రుచినా? ఏమంటారో జోగి? వద్దురా,
మంచి పిల్లలా ఉందిరా. మంచు చెడు మా అక్క డబ్బెట్టుకుంది, నేను రుచి చూడాలంతే. అలాంటి పిల్లని పాడు చేయడం పాపనరా. నా మాట వినండిరా. ఇందులో పాప ఏటి పుణ్యం ఏటిరా? దున్నపోతు దున్ని సావాలి, మగడు తిరిగి సావాలి. ఏమంటావు గురు? నువ్వు కరెక్ట్. బండి రెడీ సార్. ఎంత? 20 ఇప్పించుకుంటే మర్యాదగా ఉంటది. పోనివ్వరా. నన్ను వదలండి, నేను అలాంటి దాన్ని కాదు. మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలేయండి. గురు నీకు మందు ఎక్కువైపోయింది గురు. ఏడ్రా ఏంటి? ఆ అమ్మాయిని తీసుకొచ్చింది మనం తినటానికి తాగటానికినా? కరెక్ట్ రోయ్, పాయింట్కి వచ్చేసావు. అయితే ఇంకా ఆలస్యం ఉందిరా. అదేదో కానీ మొదలెట్టు. వద్దురా, పాపనరా. వద్దు. రారా. రండి. ఆగు. ఎవరు నువ్వు? ఇక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్తున్నావు? చెప్పాలా? ఇక్కడ మీకే ఇబ్బంది ఉండదు. మీరెవరు, ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారో కూడా అడగను. మీ వాళ్ళెవరో చెబితే తెల్లారేసరికల్లా మిమ్మల్ని జాగ్రత్తగా పంపిస్తాను. చెప్పండి. ఏం చెప్పను, నాకెవరున్నారని చెప్పను. అంటే మీకు నాన్న వాళ్ళెవరూ లేరా? ఉన్నాడు, ఉన్నాడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన నాన్న ఒకడున్నాడు. పరమ నీచుడు. తాగుడికి డబ్బులు లేక 3000 రూపాయలకి నన్ను వాడ కమ్మేశాడు. మరి అక్కడికి వెళ్ళడం కంటే ఆత్మహత్య ఎంతో మేలు. నమస్కారం 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 నమస్కారం. నాకు శివరాకరికి ఒక మొక్క చెప్పాలని అనిపించేస్తుందండి అయ్యా. అది ఏంటంటే, మన ముగ్గురు ఇలా కూకుంటే ప్రపంచకాన్ని పాలించే త్రిమూర్తుల్లాగా నాకు ఏదో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుందండి అయ్యా. మీరు అలా నవ్వేస్తే కాదు, మరి నేను చెప్పేది కాదు, పూర్తిగా వినిపించుకోండి. పవర్స్ అన్ని నా చేతిలో ఉన్నాయి. ఆయన కోటీశ్వరుడు. డబ్బుతో పాటు దేశంలో ఉన్న హెల్త్ క్లబ్లు, వ్యభిచార గృహాలు ఆయన జేబులో ఉన్నాయి. మేమిద్దరం కలిసి మీ జేబులో ఉన్నాం. ఇవి కాక మాకు లేని తలకాయ, గుండె ధైర్యం, లాయర్లు, పోలీసులు, డిపార్ట్మెంట్లు, అన్ని కనెక్షన్లు మీకున్నాయి. అంచేత మనం చాలా పవర్ఫుల్ మేనర్స్. నీ గొడవ ఆపోయా. నిన్న గొడవ జరిగింది సార్. మాకు సంబంధించిన అమ్మాయిని ఒకడు దౌర్జన్యంగా తీసుకుపోయి. వాడి పేరు రాజ్ అంట. గాంధీనగర్లో మోటార్ మెకానిక్. సునా సాబ్. బాబా 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 ఆ చేతితోటే శ్రీకాకుళంలో జగన్నాథ్ అని ఒక ఇంజనీర్ ఉన్నాడు.
సంతకాలు పెట్టకుండా కళ్ళు తాగిన కోతిలేక మహా ఏడిపించేస్తున్నాడు. వాడిని నా పవర్స్ ఉపయోగించి పంపించేద్దామని అంటే వాడు డక్క ముక్కలు సన్నాసి. అంచేత మీ పవర్ ఉపయోగించి వాడిని పంపవలసిన చోటుకి పంపించేశారనుకోండి, ఓ పని అయిపోయినట్టు ఉంటది. శివరాగరం నేను చెప్పేది ఏంటంటే, ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా సీట్స్ చెప్పేసుకుంటే ఇంకో పని అయిపోయినట్టు ఉంటది. అబ్బా 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 అబ్బా. మీ అభివృద్ధి ఎంత గొప్పదంటే, ఈ పిల్లలు చూస్తుంటే మా ఊరు శాలగట్ల మీద నేను తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి నాకు. అయ్యో లాభం లేదు సార్, ఎంత చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు. తన ప్రాణం పోయినా సరే ఆ ఫైల్ ఇవ్వనంటున్నాడు. 10 లక్షల ఆశ చూపించాను, చీపో అన్నాడు. భార్యా పిల్లల్ని ముక్కలుగా నరికేస్తామని కూడా బెదిరించాను. అయినా వాడు లెక్క చేయడం లేదు సార్. అయ్యగారు కలగ చేసుకుంటే చాలా ప్రమాదం అని కూడా చెప్పాను సార్. వాడు బెదరలేదు సరికదా, మిమ్మల్నే చాలా చులకనగా మాట్లాడాడు సార్. ఈ సర్వోత్తమరావు అంటే ఎవరని తెలిసి, అతనుకున్న శక్తి ఏంటో తెలిసి కూడా నేనన్నదానికి ఒప్పుకోకుండా నన్ను ఇన్సల్ట్ చేశావంటే నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. అందుకు నిన్ను సన్మానించాలి. బట్ హౌ? ఎలా? ఇవాళ టిఫిన్ తాపీగా చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట. ఇస్తానన్న 10 లక్షలు తీసుకుని హాయిగా భార్య పిల్లలతో పారనెలవాల్సినోడు పరలోకానికి వెళ్ళిపోయాడు. పిచ్చి సన్నాసి. ఎయిర్పోర్ట్ కారు వెళ్ళిందా? వెళ్ళింది సార్. డాడ్, hey daddy. వెల్కమ్ హోమ్ మై సన్, వెల్కమ్ హోమ్. హౌ ఆర్ యు మై సన్? జర్నీ బాగా జరిగిందా? Oh, what journey, daddy? 24 hours, tedious, too much. But one thing, daddy. ఇంకెప్పుడు అమెరికా వెళ్ళను. I will never go. ఏ ఎంజాయ్ చేయలేకపోతున్నావా? No, daddy.
కావలసినన్ని డ్రింక్స్ ఉన్నాయి, ఓకే. నైట్ క్లబ్స్ ఉన్నాయి, ఓకే. లైవ్ షోస్ ఉన్నాయి, ఓకే. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఇట్స్ ఆల్సో ఓకే. బట్ అక్కడ మా డాడీ లేడుగా. డాడీ డాడీ. ఏం బాబు, ఏమైంది? ఆ బిచ్ నన్ను చెంప మీద కొట్టింది డాడీ. అబ్బాయి గారు అమ్మాయిని సిగరెట్ తో కాల్చారు సార్, అందుకని కొట్టింది. నాకు కావాల్సింది బాబు ఆనందించడం. కాల్చినా సరే, నరికినా సరే. వాడికి కావాల్సింది అరేంజ్ చేయడం నీ బాధ్యత. వారిని సన్నాసి మొఖం సంతకెళ్ళా నట్టు బిగించడానికి ఇంతసేపా? 3 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, ఇంకెప్పుడు నేర్చుకుంటావురా పని? గేర్రాడు చేతికి దొరికి జారిపోతుంది గురువు గారు. పట్టుకునే పద్ధతి ప్రకారం పట్టుకుంటే ఏ రాడైనా దొరుకుద్ది. రాజుగాడు ఎవడ్రా? రాజుగాడు ఎవడ్రా? అసలు ఈడెవడ్రా? ఏం బాబు, బండి ఏమైనా రీబోర్ కండిషన్ కి వచ్చిందా? ఇక్కడ రాజుగాడు అంటే ఎవడ్రా? అయితే ఇంజినే డౌన్ చేయాలి గురు. అసలు మా గురువు గారిని ఎవడ్రా అనడానికి నువ్వెవడి విర్రా? రాజు, ఆడదానిలో లోపల దాక్కోవడం కదరా, దమ్ముంటే బయటికి రా. వాడు పంపించిన మనిషి ఉంటాడు. వాడెవడైనా ఇంటికి వచ్చిన వాడికి మర్యాద చేయటం నా ధర్మం. నువ్వేనా రాజువి? ఏయ్, నువ్వు కొట్టుకొచ్చిన చిలకని మర్యాదగా నాతో పంపించు. దమ్ముంటే ఈ గీత దాటి ఆ అమ్మాయిని తీసుకెళ్ళు. ఇంకా ఏమైందని అడుగుతారేంటండి? ఆడి ముఖం చూస్తే తెలియడంలే. చివరాఖరికి ఈడెళ్ళి ఆ రాజుగారి చేత సాగు దెబ్బలు తిని పదవిపోయిన మంత్రులే తిరిగి వచ్చేసాడు. రండి బాబు రండి, సమయానికి వచ్చారు. చూసారా ఈడు అవతారం? మీరు ఊ అనేసి చెప్తాను, నా మాట వినండి. ఆ రాజుగారిని ఈ భూమండలం మీద ఎక్కడా సెడ్డెట్ కాకుండా చేసేస్తాను. ఊ అనేయండి బాబు. అవుట్. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. దానికంటే ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. మన సరుకు తెస్తున్న షిప్ ఈ రాత్రి హార్బర్కి వస్తుంది. హలో అంకుల్. హే అంకుల్ జాక్కల్. ఎప్పుడు వచ్చా బాబు అమెరికా నుంచి? నిన్నొచ్చాను అంకుల్. అమెరికా విశేషాలు ఏంటి? రేగన్ బాబు వాళ్ళు బాగున్నారా? దే ఆర్ ఫైన్. నన్ను ఎవరన్నా అడిగారేంటి? లేదు అంకుల్. నువ్వు వచ్చేటప్పుడు వాళ్ళని కలిసి ఉండవులే. అమెరికాలో ఆడోళ్ళు మగవాళ్ళు పబ్లిక్ గా ముద్దులెట్టేసుకుంటారంట. మన దేశపు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆ కన్సెషన్ ఉంటుందా? ఎస్ అంకుల్. బట్ మన దేశపు అమ్మాయిలే ముద్దు పెట్టుకోవాలి. సర్లే, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదని. బాబు, ఐ గోయింగ్ అవుట్ ఎనీవేర్? నో డాడీ. మీరంతా ఏమైనా డిస్కస్ చేయబోతున్నారా? నా మొఖం పెద్ద డిస్కషన్ ఏముంటది? సాయంత్రం సరికొచ్చేస్తుంది. నాన్నగారు ఆ వివరాలు చెప్తున్నారు. వావ్, యు మీన్ స్మగ్లింగ్? ఎస్ సార్. ఎక్సైటింగ్. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ఇది పెద్దవాళ్ళ విషయం. వాట్ డాడీ? నేనేమైనా చిన్న పిల్లని అనుకుంటున్నారా? ఇదే అమెరికాలో అయితే దిస్ ఈస్ నథింగ్. ఇట్స్ వెరీ సింపుల్. చిన్న పిల్లలు కూడా గన్స్ తో పిస్టల్స్ తో టాయ్స్ లాగా ఆడుకుంటారు. స్మగ్లింగ్ ఇస్ అ హైడ్ అండ్ సీక్ గేమ్ ఓవర్ దేర్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, సాయంకాలం నేను కూడా వెళ్తాను. లెట్ మీ గో. నో మై సన్, నీ వయసు ఆనందించడానికి, అనుభవించడానికి, ఇలాంటి రిస్కులు చేయడానికి చాలా టైం ఉంది. నో డాడీ, ఇందులో పెద్ద రిస్క్ ఏముంది? దేర్ ఇస్ అ థ్రిల్ ఇన్ ఇట్. కమ్ ఆన్, లెట్ మీ ఫేస్ ఇట్ ప్లీజ్ డాడీ. నో మై సన్. డాడీ అదేంటండి అలాగనేస్తారు? శివరాత్రికి మీ తర్వాత వ్యవహారాలన్నీ చిరంజీవి కదా చూసుకోవాలి. ప్లీజ్ డాడీ కమ్ ఆన్. పర్వాలేదు సార్, మేమంతా ఉంటాం కదా.
వెళ్ళనివ్వండి. ఓకే. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ బెటర్ బి కేర్ఫుల్. ఇది అవుటర్ హార్బర్ లో ఉన్న షిప్. ఇక్కడి నుంచి సరిగా రాత్రి 1 గంటకి ఫిషింగ్ బోట్ లో మన సరుకు వస్తుంది. చిన్నబాబు గారు, ఎవరు చంపారు? ఎస్పీ చక్రవర్తి. చక్రవర్తి, నిన్న వదలను. ఆయన లేడా? ఎవరు? అదే రాజు. లేరు. ఒరే సోమయ్య, ఏటి బాబు? ఎవర్రా పేటకు కొత్తగా వచ్చిన ఈ కళ? అయ్యి బాబోయ్, ఆవిడ వదిలే. ఆవిడ రాజుగారి తాలూకా. ఎవరి తాలూకైనా ఎవరి జిల్లా అయినా పిట్ట బాగుంది. పుట్టుకొచ్చాడా లేక లేపుకొచ్చాడా? నా మాట 20 బాబు, ఆ గొడవ వదిలే. చూసిన తర్వాత వదిలిపెట్టడం మన జాతకంలో లేదు. ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్? పిట్ట మంచి బిగులో ఉంది. రాజు, నువ్వెప్పుడొచ్చావు? ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అని నీకు అనుమానం వచ్చినప్పుడు. అలాగా? మళ్ళీ చుట్టుపక్కల కనిపిస్తే ప్రాణం తీస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి వంక ఎవరైనా కన్నెత్తి చూసినా, నోరెత్తి మాట్లాడినా మర్యాద దక్కదు. జాగ్రత్త. బాబు, ఆ అమ్మాయి పేరేమిటో, అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో ఎవ్వరికీ తెలియదు. పెళ్లి కాని ఆడామగా కలిసి ఉంటే ఎవడో ఏదో కోస్తాడు. అందుకని ఎంతమందిని ఎంత అంటావు, ఎంతమంది నోరు మూయిస్తావు? మామా, బాబు పెద్దవాళ్ళం, నువ్వు కన్నెల చేస్తే ఏం చెప్పలేం గాని, కన్నదాన్ని తల్లి అంటారు, తోడబుట్టిన దాన్ని చెల్లి అంటారు, తాళి కట్టిన దాన్ని పెళ్ళాం అంటారు. ఈ మూడు కాని దాన్ని ఏమని పిలవాలో నువ్వే చెబితే ఈ పేటంతా అలాగే పిలుస్తుంది. బాగా ఆలోచించుకునే చెప్పు బాబు. ఈ క్షణం నుంచి ఈమె నా భార్య. పెళ్లిళ్లకు పేరంటాలకు పిలవకపోయినా ఈమె నా భార్య అన్న సంగతి గుర్తుంచుకోండి. నీ అంగీకారం లేకుండా తొందరపడుతున్నానా? అడిగితేనే దేవుడు వరమిస్తాడు. అడగకుండానే మీరిస్తున్న ఈ వరాన్ని ఎలా కాదనగలనండి?
ఇందాక ఈదమటనే వస్తా ఉంటేనండి అక్కడ ఉన్నోళ్ళంతా చెప్పుకుంటున్నారండి రాజుబాబు గారు ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నారంటండి. ఇందులో నిజమెంతో నాకు తెలియదు బాబు. నిజమై ఉంటుంది, అందులో ఆశ్చర్యం ఉంది. వాడికి అలగాజనంతో తిరగడం, అలగాపలం చేయడం మొట్టమొదటి అలవాటే. నా స్టేటస్, నా గౌరవం నాశనం చేయాలని కట్టగట్టి పనిచేస్తుంటాడు. వాడిని మీ కొడుకే కాదనుకుంటున్నప్పుడు మీ స్టేటస్ వాడిదెలా అవుతుంది? ఆగు. ఈ ఇల్లు నీలాంటి వాళ్ళు రాకూడని పవిత్రమైన స్థలం. ఈ ఇంటికి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సొసైటీలో ఓ స్టేటస్, గౌరవం ఉన్నాయి. నీలాంటి అలగా వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు. గెట్ అవుట్. డబ్బు కోసం శరీరాన్ని నమ్ముకునే పిల్లమెళ్ళలో తాళిగట్టిన నీకు నీలాంటి పనికి మాలిన వాళ్ళంతా కలిసి సన్మానం చేసి శభాష్ అనొచ్చు, మెచ్చి మేకతోలు కప్పొచ్చేమో కానీ నేను మాత్రం సహించను, క్షమించను. ఏమిటండి అర్థం లేకుండా మాట? నువ్వు నాకు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. కదలరా. చూడండి, కన్నందుకు నా పట్ల మీకు, పుట్టినందుకు మీ పట్ల నాకు కొన్ని బాధ్యతలుంటాయి. ఈ పేరు జానకి, పెళ్లి చేసుకున్నాను, దీవించమని అడగటానికి వచ్చాను. అది నా బాధ్యత కాబట్టి. దీవించటం, దీవించకపోవటం మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. వస్తానమ్మా. బాబు ఏమండి, పెళ్లి చేసుకుని మొదటిసారి గడపలో అడుగు పెట్టిన వాళ్ళు వెళ్ళమంటాం శుభం కాదండి. ఏది శుభమో ఏదో అశుభమో నాకు బాగా తెలుసు. లోపలికెళ్ళు. మీరు తాళి కడుతూ నేను తొందరపడ్డం లేదు కదా అని అన్నారు. దానికర్థం నాకప్పుడు అర్థం కాలేదండి. కానీ నన్ను చేసుకోవడంలో మీరెంత తొందరపాటు పనిచేశారో నాకిప్పుడే అర్థమైంది. కన్నీళ్లు చాలా విలువైనవి జానకి. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం వాటిని ఖర్చు పెట్టకూడదు. అక్కడ జరిగిన దానికి నువ్వు కారణం కాదు. మా ఇద్దరి మధ్య ఈ దూరం ఏనాడో ఏర్పడింది. అది నీకు వివరించాల్సిన అవసరం నాకుంది. 4 ఏళ్ల క్రితం ఏర్పడిన అగాధం ఇది. ఓ రాత్రి ఎవరు? పృథ్వీ, ఏమిట్రా కనపడ్డ మనిషా? ఈ అవతారం ఏమిట్రా? అదంతా ఓ పెద్ద కదరా. ప్రస్తుతం నేను ప్రమాదంలో ఇరుక్కున్నాను. ఓ 2 రోజుల పాటు తలదాచుకోవడానికి చోటు కావాలి. అతను నాతో కలిసి చదువుకున్న మిత్రుడు. 2 ఏళ్ల తర్వాత కనపడ్డాడు. నాకు చేతనైనంతలో దేశానికి సేవే చేశానురా. అందుకు పోలీసుల దృష్టిలో దోషినయ్యాను. నన్ను నక్సలైట్ అన్నారు, ఉగ్రవాది అన్నారు. ప్రస్తుతం నా కోసం వెతుకుతున్నారు. ఏరా, నాకదంతా విన్నాక ఎందుకు వీడికి మాట ఇచ్చాననుకుంటున్నావు కదూ? ఈ రాజుకు మాట ఇవ్వడమే తప్ప తిరిగి తీసుకోవడం తెలియదు. నా భోజనం అతనికి పెట్టి నా మంచం మీద పడుకోబెట్టుకున్నాను. అర్ధరాత్రి లేచి చూసేసరికి అతను పక్క మీద లేడు. ఇక్కడ కూర్చున్నావేంట్రా? రే రాజు, నాకేదో భయంగా ఉందిరా. నన్ను ఊరి చివరి వదిలేరా. దేనికిరా? లేదురా, ఏ క్షణంలోనైనా మీ నాన్నగారు వస్తే నాతో పాటు నీకు కూడా రిస్క్ రా. మా నాన్నగారు చెప్పి నేను ఏదో విధంగా ప్లీజ్. అతని మాట కాదనిలేక ఆ రాత్రికి రాత్రే అతన్ని తీసుకుని కారులో బయలుదేరాను. ఊరి చివరికి వచ్చేసరికి నువ్వు కింద పడుకో. వార్డ్ ఇన్స్పెక్టర్, కార్ చెక్ చేయాలి. ఇది ఎవరి కారో తెలుసా? ఇది ఎస్పీ గారి కార్ అని తెలుసు. మీరు ఎస్పీ గారి అబ్బాయి అని కూడా తెలుసు. అయినా చెక్ చేయక తప్పదు. అవి మాకు వచ్చిన ఆర్డర్స్. చెక్ ద కార్. పుత్రి పారిపో. డోంట్ గో. మై గాడ్. ఈ డైమండ్స్ మీ కార్లోకి ఎలా వచ్చాయి? ఇన్స్పెక్టర్, నిజంగా నాకేం లేదు. వాడు నా ఫ్రెండ్. అతను మీ ఫ్రెండ్ కావచ్చు. అతను పెద్ద స్మగ్లర్. నో ఇన్స్పెక్టర్. యూ
చీట్. అప్పుడు గాని నా మిత్రుడి అసలు రూపం నాకు అర్థం కాలేదు. యు ఆర్ అండర్ అరెస్ట్. హలో. ఈ వార్త నాన్నగారికి తెలిసింది. పులిలా బతికిన ఆయన నా కారణంగా సొసైటీలో తల ఉంచుకోవాల్సి వచ్చింది. పరోక్షంలో మీ అబ్బాయికి మీ సహకారం ఉందని కొందరు అంటున్నారు. మీరేమంటారు? గెట్ లాస్ట్ ఎవ్రీబడీ. డోంట్ ఇరిటేట్ మీ. పత్రికల వాళ్ళు ఆయన్ని వేధించసాగారు. పేపర్లో నా పేరెక్కింది. కోర్టులో జరిగింది చెప్పి నేను నిర్దోషిని ప్రాధేయపడ్డాను. కానీ నాది అరణ్య రోదనే అయ్యింది. 6 నెలలు జైలు శిక్ష పడింది. నేను జైల్లో ఉండగా డాడీని రప్పించుకుని జరిగింది చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నా మొహం చూడడానికి ఆయన అంగీకరించలేదు. 6 నెలల తర్వాత విడుదలై ఇంటికొచ్చాను. ఆగు. ఎవరు నువ్వు? డాడీ, కన్నవాళ్ల పరువు నిలబెట్టేవాళ్ళు బిడ్డలవుతారు గాని కుటుంబ గౌరవాన్ని బజారు పాలు చేసేవాళ్ళు కాదు. నా పెద్ద కొడుకు చచ్చిపోయి చాలా కాలం అయింది. ఆ రోజు దాటిన ఆ గడప మళ్ళీ ఇన్నాళ్లకు నీ కారణంగా తొక్కాను. జానకి, ఒకటి గుర్తుంచుకో. ఏ పనైనా నేను తొందరపడి చేస్తానేమో కానీ తొందరపాటు పనులు మాత్రం ఎప్పుడూ చేయను. అమ్మా, మీరా? ఏమండి? లోపలికి రావచ్చా అమ్మా? అవే మాట్లాడండి. అవునమ్మా, మా గడపలో కాలు పెట్టనివ్వకుండా గెంటేసి మీ గడపలోకి వచ్చే అర్హతను పోగొట్టుకున్నాను. అందుకే అడుగుతున్నాను. ఊరుకోండతయ్య, లోపలికి రండి. ఎంత చల్లగా పిలిచావే తల్లి. పెద్ద కోడలుగా నా ఇంట్లో తిరుగుతూ ఇలా పిలిపించుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. ఆశీర్వదించమని వచ్చిన మిమ్మల్ని అవమానించడమే మాకు చేతనైంది. దానికి మీరేం చేస్తారత్తయ్య? భర్త చేసిన దాంట్లో సగం భార్యకు చెందుతుందంటారు. జరిగిన తప్పులో నాకు భాగం ఉందిగా. చిన్నదానివైనా నన్ను క్షమించమ్మా. అత్తయ్య, మీరు ఆశీర్వదించడానికి వచ్చారని ఆశపడ్డాను. క్షమించమని అడిగి నన్ను బాధ పెట్టకండి. నా తల్లి, ఇవిగోమ్మా నగలు. నగలా? నా పెద్ద కోడలికి ఇవ్వాలని ఉంచాను. వద్దమ్మా, ఆ ఇంటికి సంబంధించిన ఏ వస్తువు ఈ ఇంటికి రాకూడదు. అది కాదురా, ఇవి మా నాన్న నాకిచ్చిన నగలు. వీటితో మీ నాన్నగారికి ఏ సంబంధం లేదు. తీసుకోమ్మా. కూతుళ్ళకిద్దామంటే నాకు ఆడపిల్లలు లేరు. కోడలు కూతురుతో సమానం అంటారు. కాదనకమ్మా. ఏరా, ఈ వయసులో కనీసం నాకు ఈ తృప్తి అయినా మిగలనివ్వా? గురు 1 minute. సారీ గురు, పొద్దున్న నీకు ఉత్తరం వచ్చింది, ఇవ్వడం మర్చిపోయాను. నువ్వేదో మంచివాడివి, బుద్ధిమంతుడు అని ప్రేమించాను గాని నువ్వేదో పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని, కాబోయే పెళ్ళాన్ని ఫుట్బాల్ ఆడతావని తెలుసుంటే నీ దగ్గరకు చేరేదాన్నే కాదు. కాదోయ్ కారు పాప, కాస్త స్పీడ్ తగ్గించి నేను చెప్పేది విని నా ఆనందాన్ని నువ్వు పాలు పంచుకున్నావనుకో, ఆ తర్వాత నేను వద్దు బాబోయ్ అనగాని వరుసగా 100 ముద్దులు పెట్టేస్తావు. చెప్పు, నేనేం పెట్టను. పెట్టవా? సరే, నేను చెప్పింది విన్న తర్వాత నేను పెడతాను నా వెంట పడ్డా గాని నేను ఒక్క ముద్దు పెట్టించుకోను. అలాగే. రైట్? నేను చెప్పేది విను. మా అన్నయ్య పెళ్లి కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మనం మా అన్నయ్యని ఓవర్టేక్ చేశామని అందరూ అంటారనే కదా మనం ఇంతకాలం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మనకి ఏ ఇబ్బంది లేకుండా మా అన్నయ్య మనకు లైన్ క్లియర్ చేశాడు. అంటే నా కోట్ ఇదిగో ట్యూబ్లైట్, మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. రియల్లీ? ఇదిగో మా వదిన ఫోటో. చాలా అందంగా ఉన్నారండి. ఎంతైనా మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు. అంటే లుక్స్ మచ్చు
నా భావం ఏమిటంటే నాకు నువ్వు దొరకడం ఎంత అదృష్టమో మా అన్నయ్యకు మా వదిన దొరకడం అంతే అదృష్టం అని. ఇప్పుడు నీకు చాలా ఆనందంగా ఉంది కదా? చాలా చాలా ఆనందంగా. రాజు నిన్ను కొట్టాడు. అవును సార్. 10 మందిలో గొడ్డును బాదినట్టు బాదాడు సార్. వాడిని చంపాలనేంత కోపం నీకొచ్చింది. వచ్చింది సార్. కానీ ఆ శక్తి నీకు లేదు. కానీ మీరు నా వెనకాలంటే వాడు చేస్తే నీకు ఆనందమేగా? అవును సార్. అయితే నువ్వు చచ్చిపో. సార్ వాడు చావాలంటే ముందు నువ్వు చావాలి. చేరాల్సిన చోటుకు చేర్చు. రండి. ఎందుకు? బసవరాజు అనబడే వ్యక్తిని దారుణంగా హత్య చేసినట్టు ఈ ముద్దాయి మీద అభియోగం మోపబడింది. అతని షెడ్లోనే దొరికిన హత్యకు ఉపయోగించిన ఆయుధం జాయింట్ రాడ్ ఎగ్జిబిట్ నెంబర్ 1 గా కోర్టులో ప్రవేశపెట్టబడింది. దాని మీదున్న వేలిముద్రలు ముద్దాయి రాజువుగాను, రక్తపు మరకలు హతుడు బసవరాజువుగాను నిర్ధారణ చేస్తూ ఫారెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికెట్స్ కూడా కోర్టులో దాఖలు చేయడమైంది. గతంలో ఈ ముద్దాయి స్మగ్లర్స్ తో సంబంధం ఉన్న కారణంగా శిక్షించబడ్డాడు. ఆ కారణంగానే ఇంటి నుండి గెంటివేయబడ్డాడు. ఒక గౌరవమైన కుటుంబంలో పుట్టి బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకై ఉండి చదువుతున్న ఆ రోజుల్లోనే అటువంటి దేశద్రోహ చర్య కూడిగట్టిన ఈ వ్యక్తి ఈ రోజు ఈ హత్య చేశాడంటంలో ఏమాత్రం అనుమానపడనవసరం లేదు. ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని సంఘంలో విచ్చలవిడిగా తిరగనివ్వడం చాలా ప్రమాదకరమని కోర్టు వారికి మనవి చేసుకుంటూ దీనికి సంబంధించిన సాక్ష్యాన్ని ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతించవలసిందిగా కోరుతున్నాను. కోటిపల్లి రాఘవరావు. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఆ రోజండి బసవరాజుని ఇతను దారుణంగా కొట్టాడండి. మేమెంతమంది అడ్డుపడాలని ప్రయత్నించినా కుదరలేదండి. అతను ఎలాగైనా చంపి తీరతానని ప్రతిజ్ఞ కూడా చేశాడండి. ఆ రోజు బసవరాజు ఇంటి వైపు పెడుతున్నానండి. లోపల నుంచి బిగ్గరగా కేకలు వినపడ్డాయండి. పెరటి గుమ్మలోంచి పారిపోతూ రాజు కనపడ్డాడండి. అప్పుడు నాకు అనుమానం వచ్చి లోనికి వెళ్లి చూశానండి. బసవరాజు చచ్చిపడి ఉన్నాడండి. వెంటనే పోలీసులు ఫోన్ చేశానండి. పరిశీలించిన సాక్ష్యాధారాలను అనుసరించి ముద్దాయి రాజు ఈ హత్య చేశాడని కోర్టు ప్రగాఢంగా విశ్వసిస్తోంది. చిన్న గొడవను మనసులో పెట్టుకుని ఒక మనిషి నిండు ప్రాణాన్ని తీయడాన్ని అమానుష్య కృత్యంగా పరిగణించి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయి రాజుకు మరణ శిక్ష విధించడమైనది. చక్రవర్తి హియర్. నా పేరు సర్వోత్తమ్ రావు, మిస్టర్ చక్రవర్తి. ఎప్పుడైనా విన్నారా? చాలా సార్లు విన్నాను, కానీ ఆ పేరు గల వ్యక్తి మీరో కాదో నాకు తెలియదు. పోలీసులు పదే పదే పలికే సర్వోత్తమ్ రావు అయితే అది నేనొక్కడినే. అలాగా? అయితే పోలీసులతో మీకు చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఆ సంబంధం మాత్రమే కాదు మిస్టర్ చక్రవర్తి, నాకు నీకు చాలా దగ్గర బంధుత్వం కూడా ఉంది. నాలో నుంచి ప్రాణం పోసుకున్న వాడి ప్రాణాలు నీ చేతుల్లోనే పోయాయి. అంటే ఏమిటో మాట్లాడేది? గోల్డెన్ బీచ్ పోలీస్ రైడ్లో నువ్వు కాల్చి చంపినవాడు నా కొడుకు. యునో, హీ వాస్ మై ఓన్లీ సన్. నేను చంపింది నీ కొడుకుని కావచ్చు,
కానీ అతను కొంతమంది పోలీస్ ఆఫీసర్లను దారుణంగా చంపిన హంతకుడు. ఎనీవే ఐఎమ్ సారీ. నెవర్ మైండ్. బట్ నీకు కూడా నా సారీ. ఎందుకని? నీ కొడుకుని నువ్వే చంపుకుంటున్నావు, అందుకు. నేరం చేసిన వాడు శిక్షింపబడతాడు, శిక్షింపబడాలి. అది నీ కొడుకైనా నా కొడుకైనా చట్టానికి సమానం. పిటి పిటి. యు నో సంథింగ్? నీ కొడుకు నిర్దోషి. వాట్? ఎస్, నీ కొడుకు హత్య చేయలేదు. ఆ హత్య నేను చేశాను. అతను చేసినట్టు సాక్ష్యాలు సృష్టించాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? డోంట్ షౌట్. చెప్పేది విను. నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు నీ చేతికిస్తే ఉరి శిక్ష నుంచి నీ కొడుకుని నువ్వు కాపాడుకోవచ్చు. ఆ సాక్ష్యాలు నీకు కావాలంటే రాత్రి సరిగ్గా 10 గంటలకి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర నిలబడు. గాట్ ఇట్? బట్ వన్ థింగ్, ఈ లోక పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వెయ్యకు. సింహం సింహాసనం దిగి బోన్లో ఉన్న మేక దగ్గరకొచ్చింది. ఎప్పుడు చస్తుందో చూసి ఆనందిద్దామనా? సింహం కళ్ళల్లో కన్నీళ్ళ. చచ్చా, రౌద్రం భీభత్సం మెరుపులుగా మెరిసే ఆ కళ్ళల్లో కరుణ ఇమడదు డాడీ. అందుకే అవి రాలి కింద పడక ముందే తుడిచేయండి. చూసారా డాడీ, ఆమె భర్తని త్వరలోనే ఉరి తీయబోతున్నారు. తన పసుపు కుంకాలు మట్టిలో కలిసిపోతున్నాయని ఎలా ఏడుస్తోందో. అఫ్ కోర్స్ జైలు మీకు కొత్త కాదనుకోండి, కానీ నాకు మలిసారి చివరిసారి కదా. ఇక్కడ చాలా విషయాలు చూస్తున్నాను డాడీ. అన్నల కోసం ఏడ్చే తమ్ముళ్ళని, భర్తల కోసం ఏడ్చే భార్యల్ని, కొడుకుల కోసం ఏడ్చే తండ్రుల్ని. నేను ఏడుస్తున్నాను రా. మంచం మించి కదలలేని మీ అమ్మ ఏడుస్తోంది. తాళి కట్టించుకున్న నీ భార్య ఏడుస్తోంది. ఇదంతా నేను చేసిన పాపం పెదబాబు, నేను చేసిన పాపం. డాడీ, ఇప్పుడు మీరు ఏమని పిలిచారు? పెదబాబు? డాడీ, నేను నిజంగానే విన్నానా లేక భ్రమపడ్డానా? డాడీ, ఇంకొక్కసారి పిలవరు? పెదబాబు, డాడీ, పెదబాబు. డాడీ, చాలు డాడీ, చాలు. ఉదయం జైలు అధికారులను అడిగాను. ఉరి తీసే ముందు తులసి తీర్థం పోయారట. ఈ పిలుపు చాలు డాడీ. ఇది తులసి తీర్థం కంటే గొప్పది. తృప్తిగా చచ్చిపోతాను. లేదు బాబు, నువ్వు చచ్చిపోవటానికి వీల్లేదు. నిన్ను నేను రక్షించుకుంటాను. ఏ నేరం చేయని నిన్ను అన్యాయంగా ఉరికమ్మానికి ఎక్కించబోయిన నా పాపాన్ని నువ్వు నిర్దోషమని నిరూపించి కడిగేసుకుంటాను బాబు. అయితే డాడీ, నేను నిర్దోషిని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను బాబు, నమ్ముతున్నాను. నా రక్తం పంచుకు పుట్టిన నువ్వు తప్పు చేయవనే నా నమ్మకం నిజమైనందుకు ఎంతో ఆనందిస్తున్నాను రా, ఎంతో ఆనందిస్తున్నాను. ఈ నేరం చేసిందెవరు, చేయించినందుకు నాకు తెలుసు. వాడను ఉరికమ్మ ఎక్కించే వరకు నేను ఎత్తకు. వాడు చావాలంటే ముందు నువ్వు చావాలి. ఇప్పుడు అర్థమైందా చక్రవర్తి, ఈ హత్య ఎందుకు ఎలా జరిగిందో? ఈ క్యాసెట్ నీకిస్తే నీ కొడుకు బ్రతికిపోతాడు. కానీ నేనివ్వను. యు నో వై? నాకున్న ఒక కొడుకుని నువ్వు దూరం చేశావు.
Yes, you killed him. You killed him. Bastard, you killed him! అందుకే మొత్తం నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను. ఇంకో జన్మెత్తినది నీ వల్ల కాదురా. ఎస్, యూర్ రైట్ మిస్టర్ చక్రవర్తి. అందుకే ఈ జన్మలోనే చేస్తాను. యు నో వన్ థింగ్, నా కొడుకు పోయిన మరుక్షణమే నీ ప్రాణం తీసుండేవాడిని. నో, దట్స్ నాట్ వాట్ ఐ వాంట్. నాకు కావాల్సింది అది కాదు. నాకున్న ఒక్కడిని నువ్వు పోగొట్టావు. నీకున్న అందరినీ నేను పోగొట్టాలి, నీతో సహా. ఐల్ కిల్ యూ ఆల్ మేన్. చక్రవర్తి, నీ కొడుకు చావు నువ్వు కళ్ళారా చూశాక నిన్ను చంపాలనుకున్నాను. బట్ ఇట్స్ మై బ్యాడ్ లక్. అది ఇప్పుడు వీల్పడదు. బట్ నీకంతకంటే ఇష్టమైన ఇంకొకళ్ళ చావు నీ కళ్ళారా చూసి చచ్చిపో. యు నో హూ ఇట్ ఇస్? అది ఎవరో తెలుసా? ఏమిటంటే అదంతా? నిన్ను నరికి పోగులు పెడతాను. చక్రవర్తి, షట్ అప్. నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను చేయబోయేది చెప్తాను, విను. నీ కళ్ళెదురుగా నీ పెళ్ళాన్ని చంపుతాను. తరువాత నిన్ను, నీ పెద్ద కొడుకు చట్టబద్ధంగా చంపబడతాడు. పోతే నీ చిన్న కొడుకు నేను చంపును. మీ ముగ్గురు పోయాక వాడు ఉన్నా పోయినట్టేగా. అబ్బా, చివరాఖరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎస్పీ పిల్లం గొప్ప అదృష్టవంతురాలు. లేకపోతే పునిస్త్రీ సేవ ఎంతమందికి వస్తుంది? మీరు గొప్ప వరం ఆవిడికి ఇచ్చేసినట్టే. పాపం ఆశ పెట్టి ఆలస్యం చేయకండి. అదేదో కానిచ్చేసేయండి, ఓ పని అయిపోయినట్టు ఉంటది. నో, నేను ఒప్పుకోను. ఎస్, ఇది అన్యాయం. నేను ఒప్పుకోను సార్. మనోహర్, అవును సార్, మీరెంతో మంది వీరులను చంపారు, ఎంతో మంది బలవంతులను చంపారు. కానీ ఒక ఆడకూతురిని చంపడానికి నేను ఒప్పుకోను సార్. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అవును సార్, మీరు చంపడానికి వీల్లేదు. నేను చంపుతాను సార్. ఈ ఒక్క అవకాశం నాకు ఇప్పించండి సార్. ఈ టిఫిన్ నన్ను చేయనివ్వండి సార్. తిరిగి పందలా, ఆడదాన్ని చంపడం కాదురా, తమ్ముంటే నన్ను చంపడరా. ఏమండి బాబు, మన పెద్ద బాబు. వదిలేద్దాం సార్ వీటిని. రాజు, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అదే ఎలా చెప్పాలో అర్థం లేదు. ఐఎమ్ సారీ. ఎందుకు అలా ఇబ్బంది పడిపోతారు జైలర్ గారు? చెప్పండి. బహుశా నన్ను ఉరి తీయడానికి డేట్ కన్ఫర్మ్ చేస్తుండొచ్చు, అంతేగా. ఈ మాత్రం దానికి ఎందుకండి ఎంత ఇదైపోతారు? ఓహో, నా చావు వార్త నాతోనే చెప్పాల్సి వచ్చిందేమిటా అనా? ఇట్స్ ఆల్ రైట్ జైలర్ గారు, ఇట్స్ ఆల్ రైట్. నేను చెప్పేది అది కాదు. మరి ఎస్పీ చక్రవర్తి గారిని, వారి భార్యను ఎవరో హత్య చేశారు. No. Depart from Gate 6 at 9:30 p.m.
మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ యువరాజ్. నిన్ను ఈ విధంగా కలుసుకోవాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది సార్? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. మరొక అన్హ్యాపీ న్యూస్ కూడా నీకు చెప్పాలి. ఏమిటి సార్? మీ అన్నయ్య జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. అన్నయ్య, ఆఫీసర్ తొందరపడకండి. బ్రతికుండగా వీళ్ళకి ఏమీ చేయలేకపోయాను. కనీసం ఇప్పుడైనా ఈ బాధ్యత నెరవేరు. ఆఫీసర్, నా యూ కెన్ అరెస్ట్ మీ. అన్నయ్య, ఎవరు కదలకండి. అన్నయ్య తొందరపడక. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది తమ్ముడు. ఇక తొందరపడక తప్పదు. రాజు, జైలు నుంచి తప్పించుకుని ఇప్పటికే పెద్ద నేరం చేశావు. మరొక తప్పు చేయి. నువ్వెంత ప్రయత్నం చేసినా మా చేతుల నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో. తప్పకుండా లొంగిపోతాను ఐజీ గారు. కానీ ఇప్పుడు మాత్రం కాదు. నా తల్లిదండ్రుల రక్తం చిందించిన వాళ్ళ రక్తం కళ్ళ చూశాక. ఆగు తమ్ముడు. నీ కారణంగా ఒక ఆఫీసర్ ప్రాణాలు పోగొట్టుకోకూడదు. ఆగిపో. తమ అభిరుచి మాట్లాడదని శివరాకర్గా నేను ఎప్పుడో చెప్పేశాను. లేకపోతే ఏళ ఆ పిల్లేంటి, ఆ డాన్సింగ్లేంటి? మన్మధుడు చూస్తే రతీదేవికి డైవర్సింగే కదా. ఏమంటారు? యు ఆర్ కరెక్ట్. సర్వోత్తమ్ రావు హియర్. ఇస్ ఇట్? వాడి సంగతి నేను చూసుకుంటాను. ఎవడి సంగతైనా మీరే చూసుకునేది. అసలు ఈ సంగతి ఎవడదంట? ఎస్పీ చిన్న కొడుకు డ్యూటీలో జాయిన్ అయ్యాడంట, పోలీస్ ఆఫీసర్ గా. అమ్మ బాబు, కొంపల ములిగిని అన్నగారే మనకు తలనొప్పిగా ఉంటే మళ్ళీ బ్రదర్ ఒకడు తయారయ్యాడా మన Sure. బాబు. ఇది మన మంచిగా జరిగింది. ఒకడు పోయడం సంబరపడుతుండగానే ఇద్దరు మొగుడు తయారని మేం కంగారు పడుతుంటే ఇది మన మంచి కంటారు ఏమిటండి? మన మంచికే. ఎస్పీ పెద్ద కొడుకు తన తల్లిదండ్రుని చంపిన వాళ్ళని చంపి తీరాలని శపథం చేశాడు. ఇప్పుడు చిన్న కొడుకు తన అమ్మా నాన్నని చంపిన వాళ్ళని పట్టుకోవాలని డ్యూటీలో జాయిన్ అయ్యాడు. సో వాళ్లే ఒకరికొకరు అడ్డమవుతున్నారు. వాడు చంపాలనుకున్న వాళ్ళని వీడు చంపనివ్వడు, వీడు పట్టుకోవాలనుకున్న వాళ్ళని వాడు పట్టుకునివ్వడు. చెప్పు, చెబుతూనే ఉండు, ఆపకు. చెప్పు. చెబుతాను. చెప్పు. మీ అమ్మగారిని మనోహర్ రావు గారు కత్తితో పొడిచి చంపారు. చెప్పు. ఆ తరువాత మీ అమ్మగారి శవాన్ని భుజాన వేసుకుని మీ నాన్నగారు పారిపోయారు. పారిపోతున్న ఆయన మీద పట్టాభి గారు కుక్కలను వదిలారు. తరువాత కుక్కలు చిత్రహింస పెడుతున్నప్పటికీ భుజాన ఉన్న మీ అమ్మగారిని, చేతిలో ఉన్న క్యాసెట్ ని వదలకుండా ఆయన తప్పించుకొని గోడ దూకారు. గోడ దూకిన ఆయన బురదగుంటలో పడ్డారు. తర్వాత కింద పడిన క్యాసెట్ తీసుకుని లేవబోతున్న మీ నాన్నగారిని సర్వోత్తమరావు గారు బండరాతితో కొట్టి చంపేశారు.
ఆఫీసర్, వాళ్ళ గురించి వెతక్కు. అన్నయ్య, నిన్ను చూడాలని, నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని నేనే ఈ నాటకం ఆడించి నువ్వు ఇక్కడికి వచ్చేలా చేశాను. రారా అన్నయ్య. నీ పోలీస్ చేతులు ఈ నేరస్తుని కౌగిలించుకోవటానికి వెనుకాడతాయని నాకు తెలుసు తమ్ముడు. కానీ నువ్వు పోలీసువి, నేను నేరస్తుని కాకముందు నుంచే మనం అన్నదమ్ములం. అది మర్చిపోకు. అన్నయ్య, తమ్ముడు డ్యూటీలో జాయిన్ అయ్యావని తెలిసిందిరా. దయచేసి వెంటనే ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. నీతో ఈ విషయం చెప్పాలనేరా నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. నా మాట విని దూరంగా వెళ్ళిపో. నువ్వు కనపడితే నేను కూడా నీతో ఓ విషయం చెప్పాలనుకున్నాను. నన్ను పోలీసులకు మర్యాదగా లొంగిపోమ్మని, జరిగింది మౌనంగా అనుభవించి పగ ప్రతీకారం మర్చిపోమ్మని. అంతేగా? అవునన్నయ్య. అసంభవం అన్నయ్య. నువ్వు చాలాసార్లు చెప్పేవాడు, గుర్తుందా? తప్పు చేసిన వాళ్ళని క్షమించడం కంటే గొప్ప శిక్ష మరేదీ ఉండదని. నేను చెప్పింది మనుషుల గురించి తమ్ముడు, మృగాల గురించి కాదు. కొంతమందిని క్షమిస్తే ఆ భగవంతుడు మనల్ని క్షమించడు అన్నయ్య. అవును, అమ్మని నాన్నని మనకు దూరం చేసిన కిరాతకుల్ని నా ప్రతీకార జ్వాలలో సర్పయాగం చేస్తాను. పవిత్రమైన ఈ నేల మీద ఉండటానికి అర్హత లేని ఆ దుర్మార్గుల్ని అంగుళానికో ముక్కగా నరికి వాళ్ళ రక్తంతో అమ్మా నాన్నల సమాధులు తడిపి నా పగ చల్లార్చుకుంటాను అనే. వద్దనే, వాళ్ళెవరో నాకు చెప్పు. ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష పడేలా నేను చేస్తాను. ఈ మాటే నాన్నగారు కూడా అన్నారు తమ్ముడు. ఎప్పుడో తెలుసా, ఇదే ప్రశ్న నేను ఆయన అడిగినప్పుడు చెప్పండి అని ఎంత బ్రతిమలాడినా ఆయన నాకు చెప్పలేదు. వాళ్ళ అన్యాయానికి బలైపోయారు. వాళ్ళెవరో నీకు చెప్పినా నీ అధికారంతో వాళ్ళని ఏమీ చేయలేవు. ఎందుకంటే వాళ్ళ నేరాలకు సాక్ష్యాలుండవు, వాళ్ళ తప్పులకు ఆనవాళ్లుండవు. వాళ్ళెవరో నాకు తెలుసు, వాళ్ళనేం చెయ్యాలో నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నయ్య. నా మాట విను. వాళ్ళ నరికంత మాత్రాన పోయిన అమ్మా నాన్న తిరిగిరారు. ఉన్న నువ్వు కూడా నాకు దూరం కాకు ప్లీజ్. నా పిరికితనం మన రక్తంలో లేదు. వెనకంజ వేయటం నా స్వభావం కాదు. ప్రాణం కంటే విలువైంది ఆత్మ సంతృప్తి. నా నిర్ణయంలో మార్పు లేదు అన్నయ్య. ఇప్పటి వరకు నీతో రక్తం పంచుకు పుట్టిన ఒక తమ్ముడిగా నీ శ్రేయస్సు కోరి ప్రాధేయపడ్డాను. బట్ నా ఒక పోలీస్ ఆఫీసర్గా నిన్నిక్కడే ఇప్పుడే అరెస్ట్ చేస్తాను. నన్న అరెస్టా? నేను రాజు తమ్ముణ్ణి. యువరాజు రండి. వదినా, కాసిన మంచిని ఇస్తారా? అలాగే, కూర్చో బాబు. అన్నయ్యను కలిశాను వదినా. దొరికిపోయారా? లేదు, నేనే అన్నయ్యకి దొరికాను. ఆయన ఎలా ఉన్నారు? దెబ్బతిన్న సింహంలా, పగపట్టి పాములా ఉన్నాడు వదినా. జరిగిందేదో జరిగిపోయింది.
ప్రభుత్వానికి లొంగిపోమ్మని ఎంతో ప్రాధేయపడ్డాను. కానీ నా మాట వినిపించుకోలేదు. ఎప్పుడు ఎవరి మీద పంజా విసురుతాడో, ఏ క్షణంలో ఎవరిని కాటేస్తాడో తెలియటం లేదు. తనకు ద్రోహం చేసిన వాళ్ళ మీద పంజా విసరడం తప్పు కాదుగా? అది నిజమే. కానీ దెబ్బతిన సింహాన్ని వేటగాళ్ళు వదలరు. తుపాకీతో కాల్చి చంపుతారు. పగబట్టిన పావుని కర్రతో కొట్టి చంపుతారు. అదే నా భయం. ఎవరు భయపడి మాత్రం చేయగలిగిందే ఉంది. వదినా, నువ్వు తలుచుకుంటే అన్నయ్యని ఆపగలవు. ఒకే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు మీరిద్దరు. నీ మాటే విననప్పుడు నా మాట ఎలా వింటారు? రక్తం పంచుకు పుట్టడం కంటే మనసు పంచుకోవటం గొప్పది కాబట్టి. అది గొప్పదే అయినప్పుడు పంచుకున్న ఆ మనసుతో పాటు అందులో రగిలే పగ, ద్వేషం భారీగా నేను పంచుకోవాలిగా. వదినా, నా మాటలు నీకు వింతగా అనిపించొచ్చు. ఆయన గురించి ఎవరు ఏమనుకున్నా ఆయన నిర్దోషణ సంగతి నాకు తెలుసు. అన్నయ్య నిర్దోషణ సంగతి నీకే కాదు, నాకు తెలుసు. పోయిన అమ్మ నాన్నతో పాటు అన్నయ్యను కూడా పోగొట్టుకోకూడదని నా ఈ ప్రయత్నం. అన్నయ్య చట్టానికి లొంగిపోతే నా ప్రాణాలు ఇచ్చైనా సరే తను నిర్దోషం నేను నిరూపిస్తాను. ఒకవేళ నిరూపించలేకపోతే ఆయన ఉరికంబం ఎక్కక తప్పదు. అంతేగా? దుష్ట శిక్షణలో ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆయన ఇష్టపడతారేమో గాని ఎవరికీ ఉపయోగపడని ఆ హీనమైన చావును మాత్రం ఆయన అంగీకరించరు. ఆయన భారీగా నా అభిప్రాయం కూడా అదే. మీకు గానీ నాకు గానీ మిగిలింది అన్నయ్య ఒక్కడే. ఎప్పటికైనా మీ మనసు మారితే నాతో సహకరించండి. రాననుకున్నావా? మీరొస్తారని నాకు తెలుసు. మీతో కలిసి 7 అడుగులు నడిచిన నన్ను మధ్యలో వదిలేరని నా నమ్మకం. జానకి, ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నీకు తెలుసా? తెలుసు. మరిది గారు చెప్పారు. యువరాజు వచ్చాడా? ఏమన్నాడు? మీరు చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారని, మీరు చేయబోయే ప్రయత్నం మంచిది కాదని. నన్ను ఆ ప్రయత్నం నుంచి ఆపాలని కూడా చెప్పుంటాడు. చెప్పారు. నువ్వేమన్నావు? నేను మీ భార్యనండి. మీరే పరిస్థితిలో ఉన్నా మీ వెంట నడవడం, మీ ప్రయత్నం ఏదైనా దానికి మనస్ఫూర్తిగా సహకరించడం భారీగా నా ధర్మం. లేకపోతే భార్యాభర్తల బంధానికి అర్థం లేదు. జానకి, నువ్వు ఏ బంధానికైతే విలువిచ్చి మాట్లాడుతున్నావో ఆ బంధం మన మధ్య ఎలా ఏర్పడింది ఒక్కసారి గుర్తు చేసుకో. 10 మందిలో నువ్వు మాట పడకూడదనే కారణంగా నీ నుదుట బొట్టు పెట్టి నా భార్య అన్నాను. అంతకు మించి మన మధ్య ఏమీ జరగలేదు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. నేను సుడిగుండంలో చిక్కుకుపోయాను. నాతో పాటు నిన్ను అందులోకి లాగటం నాకు ఇష్టం లేదు. అందుకే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా నీ బతుకు నువ్వు బతుకు. నిజంగా అంటున్నారా? అవును. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఎంత తేలిగ్గా తెంచుకోమంటున్నారండి. అసలు ఎలా అనగలిగారండి ఆ మాట? ఆ రోజు పతనం కాబోయే నా బ్రతుక్కి ఓ అర్థం కల్పించాలని నా మెళ్ళో తాళి కట్టి మీ భార్యనన్నారు. ఈ రోజు మీరు ప్రమాదంలో ఉన్నారని దూరంగా వెళ్ళిపోమంటున్నారా? నన్నెంత స్వార్థపరాలుగా అంచనా వేశారండి.
చూడండి, మన పెళ్లికి మేళతాళాలు లేకపోవచ్చు, కానీ నా మనసులో ఎన్ని సన్నాయి రాగాలు మోగాయో నాకు తెలుసండి. పురోహితుడు లేకపోవచ్చు, కానీ నా చెవులకి ఎన్ని వేద మంత్రాలు వినిపించాయో నాకు తెలుసండి. ఆ ఒక్క క్షణం చాలండి, ఆ ఒక్క అదృష్టం చాలు. 1000 ఏళ్ల దురదృష్టాన్ని నా చిరునవ్వుతో భరించగలను. ఇంకోసారి మాత్రం ఆ మాట అనకండి. జానకి, నేను ఎందుకు అంటున్నానో అర్థం చేసుకో. ఈ ప్రయత్నంలో ఏ క్షణంలోనైనా సరే నా ప్రాణాలు పోవచ్చు. నాకన్నా ముందు మాత్రం కాదు, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ తాళి పొట్టు నా మెళ్ళలోనే ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. జానకి, వదినా, come on, move. ఓ నాయనోయ్, అంతమంది మనుషులు, అన్ని లైట్లు, అంత వెలుగు ఉండగా మనోహర్ గారిని పొడిచి పారేశాడు. ఇక మెజార్టీ ఓట్లు వచ్చినోడు మంత్రి పదవి కోసం పరిగెత్తినట్టు ఇక వాడు మనల్ని ఏటుకో మొక్కగా నరిగి పారేస్తాడు. తప్పది ఇది. నేను చట్టపోయానండి. ఆ రాజుగారి మాట ఏమిటి? వాడు రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. ఇవాళ నన్ను, రేపు మిమ్మల్ని కైమో చేసి పారేస్తాడు. పట్టాభి, పిచ్చి పిచ్చిగా వాగకు. దాసు, జీ సాబ్, ఇవాళ నుంచి మరో 10 రోజుల వరకు మన యాక్టివిటీస్ అని బంద్ చేయించు. అలాగే సార్. మన మనుషులు ఎవరు తగిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేకుండా బయటకు వెళ్ళకూడదు. జీ సార్. మన వాళ్ళు ఎవరేం చేసినా ప్రతి నిమిషం నాకు తెలుస్తూ ఉండాలి. నా అనుమతి లేనిది ఏది పర్మిట్ చేయకూడదు. జీ సార్. అర్థమైందా? శివరాగరికి ఇప్పుడు అర్థమైందండి. స్టాప్ ఇట్. కాకమ్మ కథలు చెప్పి మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీ సమర్థింపులన్నీ పేపర్లో ప్రచురించమంటారా, ప్రజల చేత చదివించమంటారా? వాళ్ళు మన అసమర్థతను వేలెత్తి చూపుతారే తప్ప దానికి కారణాలు ఏమిటో మనం ఎందుకు పట్టుకోలేకపోయాం వాటిని ఆలోచించరు. ఎస్పీ చక్రవర్తిని రక్షించుకోలేకపోయాం. జైలు నుంచి తప్పించుకున్న నేరస్తుని పట్టుకోలేకపోయాం. వాడు ఒకరిని హత్య చేసి ఇంకొందరిని చంపుతాడని తెలిసి కూడా మనం ఏమి చేయలేకపోతున్నాం. ఇట్స్ రేడియోక్లస్ ఐసై. ఎస్. మీరేమీ అనుకోనంటే నాదో చిన్న మాట. ఏమిటది? ఎస్పీ గారి హత్య కేసులో మనం అనుమానించిన ముఖ్యుల్లో చనిపోయిన మనోహర్ ఒకడు. అతన్ని చంపిన వాడి దృష్టి మిగతా 2 మీద కూడా ఉంటుంది. సో నేను అనుకునే విధంగా చేస్తే వాళ్ళని రక్షించడం చాలా తేలిక. మిస్టర్ యువరాజ్, వాళ్ళని రక్షించడమే కాదు, నేరస్తుని పట్టుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం. ఎస్ సార్. వాళ్ళని రక్షించగలిగితే ఇతన్ని పట్టుకోవడం పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే నేరస్తుడికి కావాల్సింది వాళ్లే. ఏదో క్షణంలో వాళ్ళ కోసం అతను తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. సో మీరు పర్మిట్ చేస్తే వాళ్ళు ఏ చిన్న నేరం చేసినా తీసుకొచ్చి లాకప్లో పెడతాను. ఎస్ సార్. మనం రక్షించవలసిన వాళ్ళు సొసైటీలో చాలా పెద్ద మనుషులు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం కంటే జైల్లో, ఐ మీన్ మన దగ్గర ఉండటం చాలా క్షేమం. థ్యాంక్ యూ సార్. చేసాకి 300. రేయ్, చెవులో పూలెట్టుకున్నావని అనుకోక, మా ఊరు తాటి సిగురు కంటే ఇది పొగరుగా ఉంటుందా? అలాగంటే ఎలాగండి? అదే స్కాచ్ విస్కీ. అది తీసుకురావాలంటే ఎంత రిస్క్ మీరే ఆలోచించండి. అవన్నీ వద్దు. శివరాకరు నేను చెప్పేది ఏంటంటే 4 సీసాలకి 500 ఇచ్చేస్తాను, పట్టుకుపోండి. అది కాదు సార్. ఏం కాదు, పట్టుకుపోండి అని చెప్తున్నాను, అంతే. పట్టుకుపోండి. మిస్టర్ పట్టాభి, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? ఎవరిని? ఎందుకు? స్మగుల్డ్ గుడ్స్ కొంటున్నందుకు మిమ్మల్ని, అమ్ముతున్నందుకు వీళ్ళని. ఓహో, అలాగా. చాలా సంతోషం ఆయన. ఒక్క నిమిషం అలా కూర్చో, వచ్చేస్తున్నా. హలో,
నేనండి పట్టాభిని. నమస్తే. ఏముందండి, విశేషాలు ఏమీ లేవు. ఎవరో కొర్ర ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయాలని ఉత్సాహపడుతుంటాను, మీకు ఫోన్ చేశాను. రానమ్మా, కమిషనర్ గారు నీతో మాట్లాడాలని ముచ్చట పడుతున్నారు, ఫోన్ తీసుకో. సార్ అది కాదు సార్. ఎస్ సార్. హలో. వాళ్ళ నేరాలకు సాక్ష్యాలుండవు, వాళ్ళ తప్పులకు ఆనవాళ్లుండవు. అన్నయ్య, వాళ్ళనేం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు. పోలీసా, ఏంటయ్యా నీ ఎవరు? శోభన గదిలోకి పరాయవాడు వచ్చినట్టుగా వచ్చేస్తున్నావు, సభ్యత సంస్కారం లేకున్నానా? అసలు నువ్వు ఇందాక చేసిన దానికే నీ ఉద్యోగం తీయించేసి ఉండేవాడిని. పోనీలే, అమ్మ బాబు చచ్చిపోయినోడు అని చెప్పి జాలి తెలిస్తే ఏంటయ్యా పెచ్చరేగిపోతున్నావేంటి? ఏంటా చూపేంటి? ఓహో, వ్యభిచార నేరం కింద నా మీద కేసు ఎట్టి నన్ను అరెస్ట్ చేద్దామని చూస్తున్నావా? అదేమంత తేలికైన పని కాదురా పిచ్చోడా. ఎవరనుకుంటున్నావు? పట్టాభి. ఇదెవరనుకుంటున్నావు? సోయానా నా మేనత్త కూతురు. మరి ఈళ్ళెవరనుకుంటున్నావు? దాని అక్కలు. మరి ఈళ్ళెవరనుకున్నావు? వాళ్ళు ఏలిడిసిన పెద్దమ్మ పినతల్లి కూతుళ్ళు. వీళ్ళకి కజిన్స్లు. అర్థమైందా? ఇదిగా అందరూ వరసే. రూల్స్ ఒప్పుకోగానే పెళ్ళాడుంటే ఈ పాటికి వీళ్ళందరూ పెళ్ళాళ్ళు అయి ఉండేవారు. కనుక శివరాగరు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. లేకపోతే మా బంధుజనంతో కష్ట సుఖాలు చర్చించుకుంటా ఉంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసేవని ఎదురుగా చెట్టేస్తాను. నాదో పెట్టుకోకే, ఈడెవడనుకుంటున్నావు? పట్టవి మందించుకోండి. వెళ్ళిపోయాడా? అమ్మతుడు మీ తమ్ముడు అనుకుని డబ్బా ఇచ్చారు కానీ మీరేం తెలిస్తే మీరు వచ్చి రాగానే మీ కాళ్ళు పట్టుకుని మీ కాళ్ళ దగ్గర పడి ఉండేవాడిని. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను అట్టెట్లో వదిలి వెళ్ళిపోకండి. అయ్యి బాబోయ్, తుమ్మకి తీసారండి. తప్పదు బాబోయ్, తప్పదు బాబోయ్, తప్పొద్దు, 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 తప్పొద్దు. నేను బతికే ఉన్నాను. నాడు కొట్టుకుంటుంది, గిలితే తెలుస్తుంది, ఊపిరి కూడా ఆడుతుంది, చూపు కూడా కనబడుతుంది. శివరాకరికి నేను బతికే ఉన్నాను. భగవంతుడా నీకు థ్యాంక్స్, 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 థ్యాంక్స్ భగవంతుడా, థ్యాంక్స్. నాయను బాబు, నీ చేతులు పట్టుకుంటారు, నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను బాబు. నన్ను తప్పకు బాబు, నన్ను తప్పకు బాబు. నిన్ను నేను చంపను.
నాకు తెలుసు బాబు. మీ బోటి వీరులు నా బోటి బక్క వెధవుల్ని క్షమించి వదిలేస్తారు గాని చంపరు బాబు, చంపరు. చంపరు బాబు, చంపరు. నిన్ను నేను చంపను. అర్థమైంది బాబు. ఒకసారి సెలవు ఇచ్చారుగా. నిన్ను నేను చంపను. మహాప్రభు, నిన్ను నేను చంపును అని అంటున్నారు. కొంపదీసి ఇంకెవరి చేతనైనా చంపించే ఏర్పాటు ఏదైనా చేసేదండి బాబు. కుక్క కంటే హీనమైన వాడివి. నిన్ను నేను చంపను. చెత్త. నీలాంటి కుక్కల్ని కుక్కలే చంపుతాయి. Bastard Pattabi, I told you so many times even then. అమ్మాయిలని కక్కుర్తి పడ్డావు, చచ్చావు. ఫూల్, డామ్ ఫూల్. గివ్ ఇట్ హియర్. మిస్టర్ రామ్మోహన్ రావు, వారం రోజుల టైంలో 2 ప్రముఖులు చంపబడ్డారు. ఇంకొకరు కోటీశ్వరుడు. యూ లిసన్ టు మీ ఫస్ట్. చేసింది ఎవరో తెలిసి కూడా మీరు ఏం చేయలేకపోతున్నారంటే వాట్ ద హెల్ యువర్ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్. అది కాదండి మిస్టర్ రావు, చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటే మేము చాలా చేయగలం. ఆ అవసరం మాకు రానివ్వకండి. సో వెంటనే వాడిని పట్టుకోండి, లేకపోతే మీకు మాకు ఉన్న సంబంధాలు దెబ్బతింటాయా. మైండెడ్. కట్ ఆఫ్. పడుతుండగానే 2 మొగుడు తయారని మేం కంగారు పడుతుంటే ఇది మన మంచి కంటారు ఏమిటండి? అంతమంది మనుషులు, అన్ని లైట్లు, అంత వెలుగు ఉండగా మనోహర్ గారిని పొడిచి పారేశాడు. ఇక మెజార్టీ ఓట్లు వచ్చినోడు మంత్రి పదవి కోసం పరిగెత్తినట్టు ఇక వాడు మనల్ని ఏటుకో మొక్కగా నరిగి పారేస్తాడు. తప్పది ఇది. ఆ రాజుగారి మాట ఏమిటి? వాడు రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. ఈవేళ నన్ను, రేపు మిమ్మల్ని కైమో చేసి పారేస్తాడు. కైమో చేసి పారేస్తాడు. కైమో చేసి పారేస్తాడు. ఏమైంది సార్? Get out, everybody! Out! No, it's high time. వాడు ఎప్పుడో వస్తాడో ఏదో చేస్తాడని ఎదురు చూద్దాం కాదు. నేనే వాడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే వాడిని నా దగ్గరికి రప్పించుకోవాలి. ఎస్. జానకి, మీరా? ఎక్కడి నుంచండి? ఆఖరి మధ్యలి మొదటి మెట్టు నుంచి. ఎలా ఉన్నారు? గమ్యానికి చేరువవుతున్నానన్న ఆనందంలో ఉన్నాను. ఏమండి, ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుందండి. ఒక్కసారే చూడాలనుందా? ఏమండి, ఏమిటండి ఆ మాటలు? జానకి, వెంట వచ్చే వాళ్ళెవ్వరూ లేరు, వెంటాడే నీ పాట తప్ప. ఏది, ఒక్కసారి ఆ పాట పాడవు?
ఇప్పుడా ఈ పరిస్థితిలోనా? మాటలే రాని స్థితిలో పాటలా పాడగలంటే? జానకి, అడిగినా వరమివ్వని దేవతలు ఉంటారా? నీకు పాడాలనిపించినప్పుడు వినటానికి నేను ఉండకపోవచ్చు. ప్లీజ్. ముందుకు రా.
అయిపోయింది తమ్ముడు. నా యజ్ఞం పూర్తయిపోయింది. తమ్ముడు, నీకన్నగా నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక చిన్న సాయం చెయ్యి. నన్ను చంపే. వద్దు తమ్ముడు, నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించుకో. లెట్ మీ డై. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆగిపో. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఇందులో గుడ్లు లేవురా. ఇంతవరకు నా వల్ల నీకేదైనా చెడ్డ పేరు వచ్చి ఉంటే అది దీంతో మాసిపోతుందిరా. అందుకే నీ చేతిలో చావాలని కోరుకున్నాను. ఎంత పనిచేసావన్నయ్యా. అమ్మా, నాన్న, వదిన అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారా. నేను వెళ్ళి